దళితులను అవమానించినటువంటి రోజా పైన ఫిర్యాదు చేశామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం నాయకులు కావాలనేటువంటి దురుద్దేశంతోనే కేసులు నమోదు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సజ్జల లాంటి నాయకుల మీద, భార్గవ్ లాంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇన్ఛార్జీలతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ ఆన్సర్డ్ వర్రా ఎప్పుడైతే ప్రధానంగా స్టార్టింగ్ అంటే వర్రాతో మొదలైనటువంటి సోషల్ మీడియా కేసులు నాయకుల మీద రోజు రోజుకి పెరుగుతూ పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటన ఒక చోట జరిగితే మరో చోట దళితులు మరో చోట కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి టీడీపీ నాయకులు పెడుతున్నారు. కాబట్టి కక్షపూరితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్లు మార్చి ఒక కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీన్ని ఎల్లకాలం ఇలాగే టీడీపీ అధికారంలో ఉండదు, వచ్చేసారి వైసీపీ ప్రభుత్వం వస్తే మా కథ ఏంటో చూపిస్తామని చెప్పి కూడా సవాల్ విసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ వరుసగా కేసులు నమోదు కావడం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒకవైపు, మరోవైపు వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పైన కేసులు నమోదవుతుండడంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల కొంత అభద్రతా భావం ఏర్పడుతోంది. యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా సైలెంట్ ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ నాయకులను టార్గెట్ గా పెట్టుకొని ఎవరైతే యాక్టివ్ గా పనిచేసేటువంటి నాయకులు ఉన్నారో, వాయిస్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిపైన కక్షపూరితమైనటువంటి కేసులు నమోదు చేస్తున్నారని ఒకవైపు మాజీ మంత్రి, అదేవిధంగా మంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీలో యాక్టివ్ గా కనిపిస్తున్నట్టు కొంతమంది నాయకులే. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోవైపు అతనికి సపోర్టెడ్ గా మాట్లాడే పేరుందని, ఇంకోవైపు రాంబాబు లాంటి వాళ్ళు రాంబాబు, ఇంకోవైపు రోజా మాత్రం మాట్లాడగలుగుతున్నారు. ఇంకెవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాయిస్ ఉన్నటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున కూడా టీడీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సెకండరీ లీడర్షిప్ బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైన కారణం కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడానికి కేసులు నమోదు చేస్తుంది టీడీపీ ప్రభుత్వాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అయితే కర్నూలు 3వ పట్టణం పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు. అయితే కేసు నమోదు చేస్తారా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఫిర్యాదు చేసేటువంటి సమయంలో అనంతరత్నం మాదిగా గతంలో తాను బీచ్ లో చెప్పులు మోసినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నారో ఆ విజువల్స్ ను ఒక సిడీలో కాపీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లా 3వ పట్టణం పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 2023 ఫిబ్రవరిలో దళిత ఉద్యోగి మనోహర్తో చెప్పులు మోయించినట్లు అప్పటి పర్యాటక మంత్రిగా పనిచేసిన రోజాపై ఆరోపణలు వచ్చే తాజాగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రోజాపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో ఈ ఘటన జరిగింది. రిసార్ట్ ఉద్యోగితో చెప్పులు మోయించిన ఘటన, ఆ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులు గాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్గులు ఎక్కడ పోతే ఆ వామెంపడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాగని ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా
ఆమె చూస్తున్నది కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈరోజే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోర తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.